నాలుగు స్థలములను గురించి మనం చూస్తున్నాం. நான் இப்பொழுது சொல்லும் பொழுதே நீங்கள் எண்ணி பார்க்க வேண்டும் எந்தெந்த இடம். నేను ఇప్పుడు చెప్పుచున్నప్పుడు మీరు వాటిని ఎంచుకొని చూడాలి. இந்த இரண்டு வசனங்களிலே 4 இடங்களை குறித்து இயேசு கிறிஸ்து சொல்கிறார். ఇక్కడ ఈ రెండు వాక్యముల్లో యేసుక్రీస్తు నాలుగు స్థలములను గురించి చెప్పుచున్నాడు. இரண்டாம் வசனத்தை வாசிக்கும் பொழுது రెండవ వాక్యం చదువుచున్నప్పుడు பிதாவின் வீடு, నా తండ్రి ఇల్లు, அது ஒரு இடம், అది ఒక స్థలం, அதாவது ஒரு பகுதியை குறித்து சொல்லுகிறார். అది ఒక భాగమును గురించి చెప్పుచున్నాడు. இரண்டாவதாக படிக்கும் பொழுது రెండవదిగా చదువుచున్నప్పుడు అనేక వాసస్థలங்கள் అనేక నివాసములు. முதலாவது வீடு, మొట్టమొదటిగా ఇల్లు, இரண்டாவது வாசஸ்தலம், అటు తరువాత నివాస స్థలము. நமக்கு தெரிந்த, நமக்கு அறிமுகமான, முழு உலகத்திற்கும், அதாவது முழு யுகத்திற்கும் தெரிந்த వార్తల பயன்படுத்தப்பட்டிருக்கிறது. ఈ యొక్క మాటలున్నవి సర్వలోకమునకు బాగా సుపరిచితమైన మాటలలో చెప్పబడినవి. பரலோக ராஜ்யம் ஒரு பெரிய ராஜ்யத்திற்கு சம்பந்தமாக இருக்கிறது என்றால், ராஜ்யம் என்றால் நமக்கு தெரியவே தெரியாது. పరలోక రాజ్యము అది గొప్ప ఒక విశాలమైనది. రాజ్యం అంటే కొన్ని సందర్భంలో మనకు తెలియకుండా ఉండవచ్చు. நம்ம வீடு, వాసస్థలం என்று சொன்னால் நமக்கு நன்றாக விளங்கிக் கொள்ளும். అది ఒక ఇల్లు, నివాస స్థలము అనగా మనకు చక్కగా అర్థమవుతుంది. முதலாவது வீடு, పిதாవిన్ వీడు என்று நாம் இயேசு கிறிஸ்து சொல்லுகிறார். మొట్టమొదటిగా యేసు నా తండ్రి ఇల్లు అని చెప్పుచున్నాడు. இரண்டாவது வாசஸ்தலம் என்று சொல்லுகிறார். రెండవదిగా నివాసములు అని చెప్పుచున్నాడు. மூன்றாம் வசனத்தை வாசிக்கும் பொழுது మూడవ వాక్యం చదువుచున్నప్పుడు ఓర్ இடத்தை உங்களுக்காக ஆயத்தம் பண்ண போகிறேன். ఓర్ இடம், మీకు ఒక స్థలము సిద్ధపరచవెలుచున్నాను. వీడు, ఇల్లు, వాసస్థలం, నివాసములు, ఓరిడం, ఒక స్థలము. నాలుగవది என்ன சொல்லுங்க? నాలుగవది ఏమిటో చెప్పుడి. నాలుగవది என்ன? నాలుగవది ఏమిటి? முதலாவது திரும்பமாக சொல்கிறேன். వీడు, మొట్టమొదటిది ఇల్లు, వాసస్థలం, రెండవది నివాసములు, ఓరిడం, మూడవది ఒక స్థలము, నాలుగవది ఏమిటి? என்னிடம், నేనుండు స్థలము, நான் இருக்கும் இடத்திலே. నాలుగవదిగా నేనుండు స్థలము. మూడవ వసంతుడే కடைசி పది వాసింగ. మూడో వాక్యం ఇక చివరి భాగం చదవండి. నేనుండు స్థలములో మీరును ఉండలాగున, நான் இருக்கிற இடத்திலே நீங்களும் இருக்கும்படி நான் மறுபடியும் நான் இருக்கிற இடம், నేనుండు స్థలము. இப்ப வரிசையா சொல்லுங்க. வீடு, పిதாவின் வீடு, మొట్టమొదటిగా తండ్రి ఇల్లు, అనేక వాసస్థలங்கள், అనేక నివాసములు, ஒரு స్థలத்தை, ఒక స్థలము, நான் இருக்கும் இடத்திலே, నేనుండు స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. முழு நித்தியமும் இந்த 4 வார்த்தையிலே அடங்கிவிட்டது. సంపూర్ణ నిత్యము ఈ యొక్క 4 మాటల్లో ఇమిడి ఉన్నది. வீடு என்பது என்ன? తండ్రి ఇల్లు అనగా ఏమి? முழு నిత్యத்தையும் அது வெளிப்படுத்திக் கொண்டே இருக்கிறது. పూర్తి నిత్యమును అది బయలుపరుచుచున్నది. నిత్యం ஒரு வீட்டுக்கு ஒப்பனையாக இங்க இயேசு கிறிஸ்து நமக்கு அறிமுகப்படுத்துகிறார். ఇక్కడ నిత్యమును యేసుక్రీస్తు ఒక ఇంటికి పోల్చి చెప్పుచున్నాడు. ஒரு வீட்டுக்கு போனால், ఒక ఇంటికి వెళ్ళినట్లయితే அது அங்க ஒரு போர்ட்டிகா இருக்கும். అక్కడక్కడ ఉంటుంది. ஒரு పోర్టికో ఇருக்கு, అక్కడ ఒక వసారా ఉంటుంది. அந்த கதவுக்குள்ளே போனால், ద్వారంలోకి వెళ్ళినట్లయితే డ్రాయింగ్ రూమ్ ఇருக்கு, வரவேற்பு అறை ఇருக்கு. అక్కడ సందర్శకుల గది ఉంటుంది. కొంచెం ఉள்ள పోனால், ఇంకా కొంచెం లోపలికి వెళ్తే డైనింగ్ రూమ్ ఇருக்கு. అక్కడ భోజనం చేసే గది ఉంటుంది. కొంచెం ఉள்ள పోனால், ఇంకా కొంచెం లోపలికి వెళ్తే బెడ్రూమ్ ఇருக்கு. అక్కడ పడక గది ఉంటుంది. కొంచెం ఉள்ள పోனால், ఇంకా కొంచెం లోపలికి వెళ్తే సமையல் రూమ్ ఇருக்கு. అక్కడ వంట గది ఉంటుంది. இப்படி ஒவ்வொரு அறைகளாக காணப்படும். ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్క గదిగా కనబడుతుంది. ఇది நாம் விளங்கும்படிக்காக இயேசு கிறிஸ்து ఉపయోగిస్తున్న వార్తகள். ఇది మనం అర్థం చేసుకునే నిమిత్తమా యేసుక్రీస్తు ఉపయోగించిన మాటలు. பிதாவுடைய நித்தியத்தை நாம் சொன்னால், சொல்லுவதற்கு வார்த்தைகளும் கிடையாது, விளங்கிக் கொள்வதற்கு அறிவும் இந்த புத்தியும் இந்த மூளையும் போதவே పోదాదు. నిత్యమును గురించి చెప్పినప్పుడు మనము అర్థం చేసుకోవడానికి ఎటువంటి మార్గము లేదు, చెప్పడానికి మాటలు చాలవు. நித்தியத்தை குறித்து கம்பேர் பண்றதுக்கோ அளவெடுப்பதற்கோ இந்த உலகத்துல எந்த కంప్యూటரும் இல்லவே இல்லை. కెపాసిటీ పోదவே పోదాదు. నిత్యమును పోల్చి చెప్పు నిమిత్తమై ఈ లోకంలో ఎటువంటి కొలత పరికరములు లేవు, ఎటువంటి కంప్యూటర్లు పనికిరావు. கர்த்தருடைய பரிசுத்த மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామము కలుగును గాక. ఉదాహరణకు சொல்கிறேன். ఉదాహరణ చెప్తున్నాను. நீங்க மாலையில வெளியே போய் அண்ணார்ந்து பாருங்கள். మీరు సాయంకాలం వెళ్లి తేరి చూడండి. அங்கே நட்சத்திரங்கள் காணப்பட்டு கொண்டே இருக்கு. నక్షత్రములు కనబడును. அது என்ன ఆరంభించండి. అవి ఏమిటని ఎంచండి. ఎన్ని முடிக்க முடியுமா? మీరు ఎంచగలరా? సుమారు 6000 ఆండులకు మున్பாக ఆబ్రహాం ఎన్న ఆరంభితాన్. సుమారు 6000 సంవత్సరాల క్రితము అబ్రహాము ఎంచడానికి ప్రారంభించి ఉన్నాడు. 6000 ఆండుகள் முடிந்து விட்டது. 6000 సంవత్సరాలు ముగించబడింది. ஆனால் இன்னும் நட்சத்திரத்தை எண்ணி முடிக்கவே முடியவில்லை. ఇంకను ఆ నక్షత్రాలు ఎన్నో ఎంచి ముగించలేదు.
చేయలేదు. இதெல்லாம் மனிதனுக்காக தான் கர்த்தர் உண்டாக்கி வைத்திருக்கிறார். ఇవన్నీ మనుషుని కొరకే దేవుడు కలుగజేసి ఉన్నాడు. எதற்காக உண்டாக்கி வைத்திருக்கிறார்? ఎవరి కొరకు కలుగజేసి ఉన్నాడు? மனிதன் தேவனுடைய சர்வ வல்லமையை எப்படியாயிலும் விளங்கிக் கொள்ள வேண்டும். మనుషుడు దేవుని సర్వశక్తిని ఏ రీతిగానైనా గ్రహించాలి. வானத்தில் உள்ளதான நட்சத்திரங்களையே, கண்ணுக்கு தெரிகிற நட்சத்திரங்களையே எண்ணி முடிக்க முடிவதில்லை. కంటికి కనబడే నక్షత్రములే మనుషుడు ఎంచలేకపోతున్నాడు. அப்படி என்றால் நித்தியம் எப்படி இருக்கும்? ఆ విధముగా అనేట్లయితే నిత్యం ఏ రీతిగా ఉండును? அளக்கவோ, அதெல்லாம் நிதானிக்கவோ, அதெல்லாம் எண்ணவோ, அதெல்லாம் இந்த உலகத்தில் எந்த கருவியுமோ, எந்த கம்ப்யூட்டருமோ, எந்த மூளையுமோ போதவே போதாது. దానిని కొలుచు నిమిత్తముగానో, దానిని పరిశీలించు నిమిత్తముగానో, దాని జాగ్రత్తగా నిదానించు నిమిత్తముగానో ఈ భూమి మీద ఎటువంటి కొలత పరికరం సరిపోదు, ఎటువంటి కంప్యూటర్ దానికి సరిపోదు. ஆனதினால் தான் இயேசு கிறிஸ்து சிம்பிளாக நமக்கு பிதா நித்தியம் ஒரு பிதா வீடு வீடு என்றால் எல்லாருக்கும் தெரியும். అందు నిమిత్తముగానే యేసుక్రీస్తు ఆ యొక్క నిత్యమును గురించి అది ఒక తండ్రి ఇల్లు అని చెప్పినాడు. ఇల్లు అనగా అందరికీ తెలుసును. கேலக்ஸி என்று சொன்னால் நமக்கு தெரியவே தெரியாது. ఒక పాల పుంత అంటే ఎవరికి తెలియదు. சூப்பர் கேலக்ஸி என்றால் யாருக்கு தெரியும்? ఒక మహా పాల పుంత అన్నట్లయితే ఎవరికి తెలియదు. கர்த்தருடைய பரிசுத்த மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామము కలుగును గాక. வேதம் என்று சொல்வது பரலோகத்தை மனிதன் தெரிந்து கொள்ளக்கூடியதான லேசான நடைமுறையிலே எழுதி கொடுக்கப்பட்டதான ஒரு நல்ல புத்தகம் தான் வேத புத்தகம். అందు నిమిత్తముగానే పరలోక రాజ్యముల గురించి, నిత్యముల గురించి మనుషుడు చక్కగా గ్రహించు నిమిత్తమై అందరికీ అర్థమయ్యే భాషలో రాయబడినటువంటి ఒక గ్రంథమే పరిశుద్ధమైన గ్రంథము. பிதாவின் வீடு, తండ్రి ఇల్లు. பிதாவின் வீடு என்று சொல்வது முழு நித்தியத்தையும் வெளிப்படுத்திக் கொண்டே இருக்கும். తండ్రి ఇల్లు అనగా అది పూర్తి నిత్యమును బయలుపరచుచూ ఉన్నది. ஒரு வீட்டில் சிறு சிறு அறைகள் இருப்பது போல ఒక ఇంటిలో చిన్న చిన్న గదులు ఉన్నట్లుగా பிதாவின் வீட்டிலே சில பகுதிகள் உண்டு. తండ్రి ఇంటిలో కూడా కొన్ని భాగములు కలవు. முதலாவது உண்டாக்கப்பட்டதான மனிதன் முதற்கொண்டு கடைசி மனிதன் வரைக்கும் அவர்கள் பெற்றுக்கொள்ளக்கூடியதான పరలోకత్తుடைய నిలవరத்தை ఇది வெளிப்படுத்திக் கொண்டே இருக்கிறது. మొట్టమొదటి మనుషుడు కలుగజేయబడిన ఆ యొక్క మనుషుని మొదలుకొని చివరి మనుషుడు కలుగజేయబడినంత వరకు వారు నిత్యములో పొందుకోబోయే ఆ యొక్క స్థితిని గురించి ఇది చెప్పుచున్నది. వాసస్థలం என்பது எதை வெளிப்படுத்துகிறது? నివాస స్థలము దేనిని బయలుపరచుచున్నది? దేవుని పిల్లలు నిత్యத்திலே பெறப்போகிறதான స్థానங்களை வெளிப்படுத்திக் கொண்டே இருக்கிறது. దేవుని బిడ్డలు నిత్యములో పొందుకోబోయే స్థానములనోది బయలుపరచుచున్నది. எல்லாரும் ஒரே இடத்துல போய் சேருவதே இல்லை. పరలోకములో అందరూ వెళ్లి ఒకే స్థలానికి చేరబోవటలేదు. మనసాక్షిని కాలத்திலே జీవిత పరిస్థితులు ఉండే. మన సాక్షి కాలంలో జీవించిన భక్తులు కలరు. ప్రమాణ కాలத்து జీవితల அந்த காலத்திலே జీవితదాన పరిస్థితువాన్கள் ఉండే. ధర్మశాస్త్ర కాలంలో జీవించిన భక్తులు కలరు. அதே போல புதிய ஏற்பாட்டு சபையிலே జీవితదాన పరిస్థితువాన్கள் ఉండే. అదే విధముగా నూతన నిబంధన సంఘములో జీవించుచున్న భక్తులు కలరు. ఇవరి జీవితలే వ్యత్యాసங்கள் ఉండే. ఈ వీరి యొక్క జీవితములలో భేదములు కలవు. అందువల్ల ఇవరికి கொடுக்கப்படுதான ప్రతిఫలங்கள் కూడా వ్యత్యాసங்கள் ఉండే. కావున వీరికి ఇవ్వబోయే ప్రతిఫలములలో కూడా భేదము కలదు. వాసస్థలం என்பது எதை வெளிப்படுத்துகிறது? నివాస స్థలము దేనిని బయలుపరచున్నది? பெற்றுக்கொள்ளக்கூடியதான స్థానங்களை வெளிப்படுத்திக் கொண்டே இருக்கிறது. వారు పొందుకోబోయే స్థానమును బయలుపరచుచున్నది. கர்த்தருடைய பரிசுத்த மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామము మహిమ కలుగును గాక. తన శిష్యులను பார்த்து కర్తర్ என்ன சொல்கிறார்? కానీ తన శిష్యులను చూసి యేసు ఏం చెప్పి ఉన్నాడు? నేను உங்களுக்கு ஒரு இடத்தை ஆயத்தமாக்க போகிறேன். కానీ నేను మీకు ఒక స్థలము సిద్ధపరచవెలుచున్నాను. நான் உங்களுக்காக ஒரு ஸ்தலத்தை ஆயத்தம் பண்ண போகிறேன். నేను మీకు ఒక స్థలము సిద్ధపరచవెలుచున్నాను. దేవుని పరిశుద్ధ నామము మహిమ కలుగును గాక. ஒரு స్థలం என்ன? ఆ ఒక స్థలం ఏమి? யார் சொல்ல முடியும்? ఎవరు చెప్పగలరు? ஒரு స్థలం தான் புதிய எருசலேம். ఆ యొక్క ఒక స్థలమే నూతన యెరూషలేము. புதிய எருசலேமிலே தான் சியோன் தலைநகராக இருக்கிறது. ఆ నూతన యెరూషలేములోనే సియోను ముఖ్య పట్టణముగా ఉన్నది. சியோன் ஒரு புதிய எருசலேம் ஒரு பட்டணம் என்றால் அது அந்த பட்டணத்துக்குள்ளே இருக்குதான சிகரம். சியோன் தான் அந்த பட்டணத்துக்குள்ளே இருக்குதான சிகரம். ఒక నూతన యెరూషలేము ఒక పట్టణముగా ఎంచినట్లయితే ఆ యొక్క సియోను నది దానిలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన శిఖరమును చూపుచున్నది. యెరూషలేం ஒரு தேசமாக இருந்தால் சியோன் அதற்கு தலைநகராக இருக்கிறது. యెరూషలేము ఒక దేశమును చూపించుచున్నప్పుడు సియోను దాని రాజధానిగా చూపింపబడుచున్నది. యెరూషలేముம் సియోனும் இசைவினைப்பானது ஒரு காலம் பிரிக்கவே முடியாது. కావున సియోను యెరూషలేము అనేది చక్కగా అమర్చబడి కట్టబడినవి ఒక్కనాడు కూడా అది విభజింపబడలేవు. సియోన్ ఇల్లాமல் புதிய எருசலேம் இல்லை, புதிய எருசலேம் இல்லாமல் சியோனும் இல்லை. కావున సియోను లేకుండా నూతన యెరూషలేము లేదు, నూతన యెరూషలేము లేకుండా సియోను లేదు. இரண்டும் இசைவினைப்பான நகரம் என்று நாம் படிக்கிறோம். ఈ రెండు చక్కగా అమర్చబడి కట్టబడినవి. கர்த்தருடைய பரிசுத்த மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామము మహిమ కలుగును గాక. இப்படி ஓர் இடத்தை நான் உங்களுக்காக ஆயத்தம் பண்ண போகிறேன். నేను మీకు ఒక స్థలము సిద్ధపరచవెలుచున్నాను. கர்த்தருடைய பரிசுத்த மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామము మహిమ కలుగును గాక. நான் இப்பொழுது நான் போகிறேன். కానీ నేను ఇప్పుడు వెలుచున్నాను. திரும்பவும் வருவேன். తిరిగి వచ్చుదును. திரும்ப வந்து తిరిగి వచ్చి உங்களை என்ன செய்வேன்?
మిమ్మల్ని ఏం చేయుదును, என்னிடத்திலே சேர்த்துக் கொள்ளுவேன். నా యొద్దకు తీసుకొందును. நான் எங்கே இருக்கிறேனோ அங்கேதான் உங்களை சேர்த்துக் கொள்ளுவேன். నేనెక్కడ ఉందునో అక్కడికి మిమ్మల్ని తీసుకొందును. ஒருவன் எனக்கு ஊழியம் செய்தால் ఒకడు నాకు సేవ చేసినట్లయితే பிதா அவனை கனம் பண்ணுவார். తండ్రి అతన్ని గణపరచును. நான் எங்கே இருக்கிறேனோ அவனும் என்னோடு கூட இருக்கும்படிக்கு நான் அருள் செய்வேன். అప్పుడు నేను ఎక్కడ ఉండనో అక్కడ అతడును ఉండు నిమిత్తమై అనుగ్రహించుదును. கர்த்தருடைய பரிசுத்த மகிமையுண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామము కలుగును గాక. ஆக ஓரிடத்திலே மிகவும் சிறப்பான இடம்தான் சியோன். ఆ యొక్క ఒక్క స్థలములో మిక్కిలి ప్రఖ్యాతిగాంచిన స్థలమే సియోను. கர்த்தர் సియోனை தெரிந்து கொண்டார். దేవుడు సియోనును కోరుకొని ఉన్నాడు. అస్తుపారపడినార్. సియోనును దేవుడు స్థిరపరచుచున్నాడు. தான் வாசம் பண்ணும்படியாக அதை தெரிந்து கொண்டார். తాను నివాసం చేయ నిమిత్తం కోరుకొనుచున్నాడు. அதிலே வாசம் செய்து கொண்டு அவர் என்ன செய்கிறார்? ஆளுகை செய்து கொண்டே இருக்கிறார். దానిలో నివాసం చేయుచు ఆయన ఏలుబడి చేయుచున్నాడు. கர்த்தருடைய பரிசுத்த மகிமையுண்டாகட்டும். దేవుని